అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాలను సీఎం అందించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు, ఇళ్ల పట్టా, హెల్త్ కార్డు ఇచ్చేటువంటి మొదలైనటువంటి పనులను కూడా ఆయన వివరించారు. ఇక అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాలను సీఎం అందించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు, ఇళ్ల పట్టా, హెల్త్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుందని అన్నారు. వ్యవస్థల మీద నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనుకుంటే ఫోర్త్ సిటీని, ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడం పెద్ద విషయం కాదు. 100% దాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించుకుందాం. ఆ అద్భుతమైన నగరంలో మనం అందరం భాగస్వాములం అవుదాం. ఎవరెవరైతే రాని వాళ్ళు లేకపోతే మిగతా ఇష్యూస్ ఉన్నాయో మా పొన్నం ప్రభాకర్ గారు పక్క నుంచి చిట్టి పంపిస్తున్నాడు. రూరల్లో ఉన్న వాళ్ళకి, మండల స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా, డిస్టిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా చేయాలి అని తప్పకుండా వాళ్ళకు కూడా చాలా వరకు ఇచ్చిండ్రు. ఇంకా ఇయ్యని వాళ్ళు ఏదైనా ఉంటే కూడా జిల్లాల నుంచి కూడా సమాచారం తెప్పించుకుంటాం. వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా మీ వృత్తిలో మేము జర్నలిస్ట్ అని మీరు గౌరవంగా చెప్పుకునే విధంగా మీ అవసరాలను, మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. చివరగా నా విజ్ఞప్తి ఒక్కటే, రాజకీయ నాయకులు, పాత్రికేయ మిత్రులు ఒకరినొకరిని గౌరవించుకున్నప్పుడే ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది. మేము మిమ్మల్ని